అందరికీ నమస్తే. ప్రస్తుతం మనతో పాటు క్రిమినల్ కోర్టు న్యాయవాది విజయలక్ష్మి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. మేడం, మనం ఇప్పుడు ఈ మధ్య బాగా వింటున్నాం. ఈ మధ్య డీప్ ఫేక్ గురించి ఎక్కువ విన్నాము. ఈ రోజు ఒక న్యూస్ ఏంటంటే నారా భువనేశ్వరి ఆవిడ వాయిస్ డీప్ ఫేక్ చేశారు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అది రియల్ వాయిస్ అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. భూత పురాణంతో ఒక వాయిస్ అయితే లీక్ అయ్యింది. అది ట్విట్టర్ లో కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా విస్తృతంగా ప్రచారం అవుతుంది. అసలు వీటన్నిటికీ లీగల్ యాక్షన్ ఏం తీసుకోవచ్చు అంటారు? ఒకవేళ భువనేశ్వరి గారు కనుక ఆ లాంగ్వేజ్ ఉపయోగించలేదు, ఇది నా వాయిస్ కాదు అని ఆవిడ కేసు ఫైల్ చేయొచ్చు. ఫైల్ చేస్తే ఈవేళ రేపు ఇప్పుడు సైబర్ క్రైమ్ కి కంప్లైంట్ చేస్తే కనుక ఆవిడ వాయిస్ ని ఎవరైనా ఇమిడియేట్ చేసి వాళ్ళు రికార్డ్ చేసి దాన్ని ఏ మెయిల్ త్రూ వాళ్ళు విడుదల చేశారు అనేది పట్టుకునే ఆస్కారం. ఐపీ అడ్రస్ అవి పట్టుకుంటారు. పట్టుకోకుండా అయితే ఉండరు. అది కనుక ట్రేస్ అయితే వాళ్ళ మీద చట్టపరమైన వ్యతిరేక చర్యలు కదా. ఇది ఒక రాజ్యాంగంలోని ఒక లేడీ అండ్ పొలిటికల్ వాళ్ళకి ఇలాంటివి వస్తూ ఉంటాయి. కానీ ఇలాంటివి విమర్శించే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళైతే వాళ్ళ వాయిస్ ఏంటి, వాళ్ళు అన్నది ఏంటి వాళ్ళకి బాగా తెలుసు. ఇది వాళ్ళది కాదు అని కనుక వాళ్ళు ప్రూవ్ చేసి వాళ్ళ మీద అగెన్స్ట్ ఫైల్ చేస్తే కనుక వాళ్ళకి మాత్రం జైలు శిక్ష పడుతుంది. అండ్ మనకి డీప్ ఫేక్ ఇప్పుడు ఏఐని యూజ్ చేస్తూ డీప్ ఫేక్ చేస్తున్నారు. ఈవెన్ మోడీ వాయిస్ కూడా మొత్తం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆయన పాటలు పాడుతున్నట్టు మాట్లాడుతున్నట్టు. సో దీనికంటూ అంటే దీనికి మనము ఒక అడ్డుకట్ట వేయలేమంటారా? అడ్డుకట్ట అంటే ఇప్పుడు వస్తుంది కదమ్మా మన మీడియా రంగం. ఆ అడ్డుకట్ట కట్టడానికే కదా సైబర్ క్రైమ్స్ ఉన్నాయి. ఇలాంటి వాళ్ళ వల్లే కదా అందరికి పరువులు పోతున్నాయి. ఏంటంటే ఇప్పుడు నా ఫోన్ నుంచి నేనే మాట్లాడినట్టు ఆ వాయిస్ వెళ్ళిపోతుంది. అది ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది. సో అది నాది కాదు అనే సంగతి నాకు తెలుసు. ఎందుకంటే నేను అలాంటి పదజాలాలు నేను వాడలేదు అని నాకు తెలుసు. కానీ వాళ్ళకి తెలియదు కదా. ఎవరు వింటారో వాళ్ళు ఏమనుకుంటారు, చూడ్డానికి వీళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారని వాళ్ళు స్ప్రెడ్ అయిపోతుంది. సో అప్పుడు ఏంటవుతుంది, మన మనోభావాలు మనకు దెబ్బతిన్నాయి కాబట్టి ఈ వీడియో మనకు కూడా వస్తుంది కదా. అది మనం తీసుకెళ్లి పోలీస్ స్టేషన్కి ఇది నాది, నా వాయిస్ని ఫేక్ చేసి ఆడియో చేశారు, సో దీన్ని మీరు ఎంక్వైరీ చేయండి అని మనం కేసు పెడితే అది డెఫినెట్గా వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. వాళ్ళు ఎక్కడున్నా పట్టుకుంటారు. కాకపోతే టైం పడుతుంది. ఇదంతా ఇది చాలా ఎక్కువ అయిపోయింది. అండ్ ఇంకొకటి మేడం, ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ విషయానికి వస్తే ట్రాన్స్జెండర్స్ ఏంటంటే వాళ్ళకి చాలా కోర్టుల నుంచి చాలా అనుకూలంగా తీర్పులు వచ్చాయి. అయినప్పటికీ రోడ్ల దగ్గర కొంచెం డబ్బులు లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. అడుక్కుని తీసుకోవడం వేరు, స్కానర్లు అవన్నీ చూపించి డబ్బులు లాక్కోవడం వేరు. అయితే ఇప్పుడు వాళ్ళు రౌడిజానికి కూడా పాల్పడుతున్నారు అని చెప్పేసి హోటళ్ళ దగ్గరికి అంటే ఏదైనా ఓపెనింగ్స్ వస్తే అక్కడికి వచ్చి కొట్టి మరి డబ్బులు తీసుకుంటున్నారు అని చెప్పేసి కొన్ని న్యూస్లు వస్తున్నాయి. అంటే వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి ఏమైనా ఉందా లీగల్ గా? ఉంటాయమ్మా. కానీ ట్రాన్స్జెండర్స్ కొడుతున్నారు అని అంటే మాత్రం, ఎందుకంటే నిజంగా వాళ్ళైతే అలాగ రారు. వేరే కొంతమంది ఉన్నారు ఇలాంటి గ్యాంగ్స్. అలాగా వాళ్ళు నిజంగా ట్రాన్స్జెండర్స్ కాకుండా జెంట్స్ వాళ్ళ ఆ వేషాల్లో వచ్చి వాళ్ళు ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్నారు. దానివల్ల ఏంటంటే పాపం వీడికి ఎఫెక్ట్ అవుతుంది. అది మాత్రం చూశాను. నేను కూడా ఒక 2-3 సార్లు చూశాను. మనకు తెలిసిపోతుంది నిజంగా ట్రాన్స్జెండర్స్ ఏంటి లేదా ఫేక్ వాళ్ళు ఎవరు అనేది మనకు కూడా ఐడెంటిఫై చేయగలం మనం. కాకపోతే ఏంటంటే మన రోడ్డు నుంచి వెళ్తున్నప్పుడు మనకి ఎందుకులే ఈ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనం వెళ్ళిపోతాం. దీనికోసం మనం వాళ్ళతోటి గొడవ ఎందుకు అని వెళ్ళిపోతాం. కానీ నిజంగా వాళ్ళైతే ఎవరిని అలా బలవంతంగా లాక్కోవడాలు కొట్టడాలు ట్రాన్స్జెండర్స్ చేసిన దాఖలాలు లేవు. ఫేక్ వాళ్ళు మాత్రం చేస్తున్నారు. వాళ్ళని పట్టుకుని అరెస్ట్ చేయొచ్చు. వాళ్ళ వల్ల వీళ్ళు పరుగుపోతారు. కోర్టులోని ఎందుకు వీళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. వీళ్ళకి కూడా మనకి ఎన్ని హక్కులు ఉన్నాయో వాళ్ళకి కూడా హక్కులు సేమ్ కల్పించారు. సో వాళ్ళు చేస్తున్నారు అని అనడానికి మనం సరిపోము. ఎందుకంటే వాళ్ళు మాత్రం చాలా మంచి వాళ్ళు ఉన్నారు. చాలా మంచి వాళ్ళు.
వాళ్ళని ఎలా గుర్తించడం, అంటే వీళ్ళు ఫేక్ అని చెప్పి మనం ఎలా గుర్తించడం, అసలు వాళ్ళపైన ఎందుకు లీగల్ యాక్షన్ తీసుకోవట్లేదు? ఎవరు కంప్లైంట్ ఇవ్వట్లేదు కదా. వీళ్ళు ఎవరైనా హెరాస్ చేశారు అని వాళ్ళ మీద కంప్లైంట్ చేయండి. చెయ్యకుండా మనం వాళ్ళని దూషిస్తున్నాం కదా. ఇది వేరే వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళ మీద ఆ నింద పడుతుంది. ఇలాంటి చాలా వచ్చాయి, చాలా మంది దగ్గర కూడా విన్నాం. కానీ వాళ్ళంతటా వాళ్ళే, దానివల్ల ఏమవుతుందంటే నిజంగా ట్రాన్స్జెండర్ ని మనం అసహించుకునేలాగా తయారవుతున్నాం. కానీ నిజమైన ట్రాన్స్జెండర్స్ ఇలాంటి పనికి దిగరు. ఫంక్షన్స్ అయినా వస్తారు, అడుగుతారు, డిమాండ్ అంటే మాకు ఇంత కావాలి అని అంటారు. కొంతమంది వస్తారు, నువ్వు అంత ఇవ్వగలను అంటే ఓకే, ముందు 5,000 అంటారు, లేదా 2,000 3,000 ఎంత ఇచ్చినా తీసుకెళ్తారు. అంతే తప్ప కొట్టడాలు అవి వాళ్ళు చేయలేరు, వేరే వాళ్ళు చేస్తున్నారు, విన్నాం. సో దానికి వాళ్ళు ఎవరైనా ఇలాంటి బాధితులు ఉంటే వాళ్ళు కంప్లైంట్ చేయొచ్చు, పొలిటికల్ కి వచ్చిన దాన్ని. ఓకే. అండ్ ఇప్పుడు ఫ్యూచర్, ఇప్పుడు ఎలాగో ఇప్పుడు జాయిన్ అయ్యి ఆల్రెడీ పాలిటిక్స్ కి వచ్చేసారు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ జరగబోయే ఎన్నికలకు కానీ, ఇప్పుడు ఈ ఎన్నికలు కాకపోతే ఇంకా నెక్స్ట్ పంచాయతీ ఎన్నికలు నడుస్తాయి, తర్వాత మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి. అంటే మళ్ళీ ఇప్పుడు కొనసాగుతా అంటారా రాజకీయాలు? వన్స్ ఒకసారి మనం స్టెప్ వేసాక ఇంకా వెనక్కి తీయడానికి ఉండదు, కొనసాగుతాం. అంటే ఇప్పుడు ప్రస్తుతం మీరు ఇండిపెండెంట్ గా చేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ ఏదైనా పార్టీతో వెళ్ళే అవకాశం ఉందంట? పిలిస్తే వెళ్తామమ్మా, ఏ పార్టీ అయినా పిలిచిందంటే తప్పకుండా వెళ్తాం. అంటే జనరల్ గా మనమే వెళ్ళి జాయిన్ అవుతా ఉంటాం కదా, సభ్యత్వం తీసుకోవడము లేకపోతే సమయం చేయడం. ఇప్పుడు చాలా మంది ఉన్నారు కాంగ్రెస్ లో కానీ, బీజేపీలో కానీ, బీఆర్ఎస్ లో కానీ. కానీ మీరు అట్లా పార్టీలను అప్రోచ్ అవ్వకుండా డైరెక్ట్ గా ఇండిపెండెంట్. సభ్యత్వం వేరు, సీట్ వేరు. సభ్యత్వం నాకు ఉన్నాయి, ఎప్పటి నుంచో ఓటర్ లిస్ట్ లో ఉన్నామంటే ఏదో ఒక పార్టీలో సభ్యత్వం ఉన్నట్టే అర్థం. సభ్యత్వం వేరు, ఇక్కడ మనకి సీట్ ఇవ్వడం వేరు. సీట్ ఎవరు ఇవ్వరు ఏ పార్టీలో, దానికి ఒక క్యాడర్ కావాలంటారు, ఎక్స్పీరియన్స్ కావాలంటారు వాళ్ళు కూడా. సో నేను ఎవరిని అప్రోచ్ అవ్వలేదు కూడా, నాకు సీట్ ఇవ్వండి అని నేను ఎవరిని అడగలేదు. ఎందుకంటే ఎటువంటి రాజకీయ దాంట్లోని నాకు వెళ్ళలేదు, చిన్న దాంట్లో కూడా నేను వెళ్ళలేదు. సో వెళ్ళి అడిగే హక్కు మనకి లేదు. అందుకని డైరెక్ట్ ఇండిపెండెంట్ గా వేశాను, దాని తర్వాత చూద్దాం. అంటే మీకు ఎంత మంది వేసే అవకాశం ఉందనుకుంటున్నారు? అంటే ఇప్పుడు నేను మెజారిటీ అని అడగలేదు, ఎందుకు అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన నాయకులు ఆల్రెడీ ఉన్నారు. మీరు గెలుస్తారా గెలవాలని నేను కూడా చెప్పలేదు. అందుకే ఎంత ఎంత ఓట్లు శాతం వచ్చే అవకాశం ఉందంటే? ఇప్పుడు నేను బేసిక్ గా నేను అడ్వకేట్, అందరూ వేస్తారని నేను అనుకోవట్లేదు, కానీ కొంతమంది అయినా నాకు ఓట్లు పడతాయి, వేస్తారు అడ్వకేట్స్. నెక్స్ట్ నా బిల్డింగ్ లో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఓట్లు ఏంటమ్మా, వేస్తారు అనే నమ్మకం ఉంటుంది కానీ వాళ్ళకి రావు. ఇప్పుడు మనం వాళ్ళని కూడా అనాలిసిస్ చేయలేము. సో అది వాళ్ళ మైండ్ బట్టి ఉంటుంది, వాళ్ళకి ఎలా తోస్తే అలా వేస్తారు. నేనేమనుకుంటున్నానంటే మనకి కనీసం కొన్ని ఓట్లైనా వచ్చాయి అనుకోండి, మన వాయిస్ రేజ్ చేసే హక్కు మనకు ఉంటుంది. అప్పుడు మన తరఫున మన లేడీస్కి ఏమైనా కావాలా, సోషల్ అవేర్నెస్ ఏం ఉన్నాయి, దాంట్లో బెనిఫిట్స్ ఏంటి, దానికి ఏం కావాలి వస్తుంది అన్నట్టు వచ్చాం. అది వచ్చింది అనుకోండి, నా వంతు నేను చేయగలను. ఓకే మేడం, థ్యాంక్ యూ. సో చూశారు కదా, ఒక క్రిమినల్ న్యాయవాది ఇప్పుడు రాజకీయ నాయకురాలు అవ్వబోతోంది. అంటే చూద్దాం మనం కూడా, అంటే ఎన్ని ఓట్లు పడతాయి, ఎంత ఓట్ల శాతం చీలుస్తారనుకోవచ్చు, ఎందుకంటే ఓట్ల శాతం చీల్చే అవకాశం ఉంది కాబట్టి చూద్దాం.